ఆ స్టాండ్కి అనుగుణంగా గతంలో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 63, 72 అడుగుల ఎత్తు అయిన మట్టి విగ్రహం, అలాగే ఈ సంవత్సరం నుంచి కూడా 72 అడుగుల మహా విజయ గణపతి విగ్రహాన్ని ఇక్కడ సితారా సెంటర్లోని గ్రౌండ్స్లో పెట్టుకోబోతా ఉన్నాం. ఈరోజు ఏదైతే తెలుగు రాష్ట్రాలు ప్రతి అంశంలో కూడా పోటీ పడతా ఉన్నాయి, అన్నిట్లో పూజలు కానివ్వండి, కంపెనీలు తెచ్చుకోవడం కానివ్వండి, డెవలప్మెంట్లో కానివ్వండి, అలా ఈరోజు తెలుగు రాష్ట్రంలో అత్యధిక పెద్ద వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేసి పండగ రోజు ప్రజలకి అనుసంధానంగా చేసి ఆ స్వామివారి కృప అందరికీ ఉండాలని మా పండిట్ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మంత్రి గారు. అలాగే రేపు ఇక్కడ జరిగే కార్యక్రమం సైడ్కి వచ్చేయండి, అందరు సైడ్కి వచ్చేయాలి దయచేసి. మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, డూండి గణేష్ సేవా సమితి వారికి ముందుగా అభినందనలు. ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ విగ్రహం గురించి మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం. అటువంటిది అమరావతిలో, అందులో విజయవాడ నగరంలో 72 అడుగుల గణేష్ ప్రతిమని తీసుకువచ్చిన డూండి గణేష్ సేవా సమితి వారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మన కళల రాజధాని అమరావతి నిర్విరామంగా జరగాలని వారు తలంచి ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాం పెట్టంగానే ఇక్కడ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సహకరించారు. ఈ గ్రౌండ్లో కానీ ఇంకోటి కానీ అన్నీ సహకరించి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహాన్ని స్టార్ట్ చేస్తున్నందుకు చాలా అభినందనీయం. తప్పకుండా మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన యొక్క జీవన విధానంలో ముఖ్యమైన భూమికి పోషించే ఇటువంటిని ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళాలి. కాబట్టి తప్పకుండా మన సాంప్రదాయాలను తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం కూడా ఉంది. పెద్దలు రామనారాయణ రెడ్డి గారు కూడా నిరంతరం దాని మీదే పనిచేస్తున్నారు. తప్పకుండా ఇటువంటి ఉత్సవాలు జరిగి మనము గణేష్ నిర్మించిన ఉత్సవాలు కానీ, గణేష్ ఉత్సవాలు కానీ జరిగి మన సమైక్యతని, ముఖ్యంగా ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రారంభించారు ఆ సమయంలో, స్వతంత్రం వచ్చిన సమయంలో. తప్పకుండా ఇటువంటి మత సామరస్యానికి కూడా చాటి చెప్పాలనే విషయంగా పోటీ చేశారు. తప్పకుండా మా విజయవాడ నగరంలో, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో అన్ని మతాల వారు కలిసికట్టుగా ఉంటాం. అటువంటి కలిసికట్టుగా ఉంటేనే చూస్తే మనకి ఇక్కడే అర్థమవుతూ ఉంటుంది, డయాస్ మీద చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. ఏ పండుగ వచ్చినా కూడా, రంజాన్ అవని, క్రిస్మస్ అవని, లేకపోతే గణేష్ ఇది అవని, దసరా అని అందరూ కలిసికట్టుగా చేసుకుంటాం. అదేవిధంగా మళ్ళీ ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. డూండి గణేష్ సేవా సమితి వాళ్ళు ఈ సంవత్సరం పర్యావరణ హితమైనటువంటి విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వాళ్ళు సంకల్పించిన దానికి వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనల్ని, ధన్యవాదాలని తెలియజేస్తాను. మన పార్లమెంట్ సభ్యులు సోదరులు చిన్ని గారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అయినటువంటి సత్యనారాయణ ఐఏఎస్ గారు, ఈ యొక్క డూండి గణేష్ సేవా సమితి మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకురావడానికి వచ్చినటువంటి మా మిత్రులు, మిగిలినటువంటి కమిటీ సభ్యులు, సోదరీమణులు, మీడియా ప్రతినిధులకి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలను తెలియజేస్తూ, ఇది ఒక కొత్త అనుభూతి. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మేమందరం ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే ఉండేవాళ్ళం. మంత్రులైన తర్వాత ఇల్లు మారేమే తప్ప దాదాపుగా 1983 నుంచి ఎన్టీ రామారావు గారితో శాసనసభ్యులు మొదటి దఫా అయినప్పటి నుంచి అక్కడే క్వార్టర్స్లో. గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడ ఉన్నాయి ఏం కాదు. 72 అడుగుల విజయ మహాగణపతి నమూనాని ఈ రోజు ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎంపీ కేశినేని శివనాథ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఏదైతే మన మనవి మన్నించి ఈ రోజు ప్రాంగణానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా, ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఒకసారి బ్రోచర్ ఓపెన్ చేద్దాం సార్. జై బోలో. ఒకసారి అందరూ ఇలా చూడరా.
రవి గారు